గోధుమ రవ్వ జొన్నలతో కిచిడి ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. ఎంత టేస్ట్గా అంటే అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గోధుమ రవ్వని ఒక హాఫ్ డే వరకు నానబెట్టుకోవాలి. ఒక కప్పు ఇదంతా ఒక కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక కప్పు ఏమో పెసరపప్పు, వేయించిన పెసరపప్పు, కొద్దిగా 2 స్పూన్లు ఏమో ఎర్ర కందిపప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి. ఇదంతా కుక్కర్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టుకొని స్టవ్ మీద స్టవ్ వెలిగించుకోవాలి. ఇందులోకి వెన్న కానీ నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే వెన్న వేసుకుంటున్నాను. ఇది ఇలా కరుగుతూ ఉన్నప్పుడు జీడిపప్పులు వేసుకోవాలి. బాగా మెల్ట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే క్యారెట్ తురుము కూడా, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు కొద్దిగా జీరా పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగేటప్పుడే సూపర్ స్మెల్ వస్తుందండి. అసలు ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది. కొద్దిగా పెప్పర్ పొడి వేసుకోవాలి. ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఉడికించుకున్నదంతా వేసేసుకోవాలి. ఇదంతా బాగా తాలింపులో కలిపేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవాలి. నేనైతే 3/4 గ్లాస్ వరకు పోసుకున్నాను. జారుడుగా ఉంటేనే బాగుంటుంది కొంచెం కిచిడి, అందుకే కొంచెం వాటర్ పోసుకున్నాను. టేస్ట్కి సరిపడినట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇదంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసి